ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిభా బయోటిక్ సమర్పించు నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమం పవర్డ్ బై శుభగృహ ప్రాజెక్ట్స్. కృష్ణా పుష్కర వైభవాన్ని అనితర సాధ్యంగా, అనన్య సామాన్యంగా, అద్భుత రీతిలో ఆవిష్కరిస్తున్న అపురూప కార్యక్రమాల సమాహారం నమామి కృష్ణ. కృష్ణవేణి తేజస్సును, యశస్సును పలు పార్శ్వాలలో దర్శింపచేస్తూ కృష్ణా పరివాహక ప్రాంత ప్రాముఖ్యాల్ని ఈ కార్యక్రమాల శ్రేణి మీ ముంగిట ప్రకటిస్తోంది. ప్రకృతి పరవశించి ద్రవించిన జలరూపం కృష్ణమ్మ. నల్లరేగడి నల్లధనాన్ని తనలో నింపుకొని మన జీవితాల్లో వెండి వెన్నెల సిరుల్ని పండిస్తున్న జలదీపశిఖ కృష్ణమ్మ. అలాంటి కృష్ణమ్మ సమక్షంలో మన ఆధ్యాత్మిక వైభవం ఆర్షధర్మ సంస్కృతికి వైభవంగా వెల్లివిరుస్తోంది. అందుకు కృష్ణాతీర ఆలయాలు ఎంతో దోహదపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న ఈ క్షేత్రాల పరంపరలో మరికొన్ని ముఖ్య క్షేత్రాల్ని నేటి నమామి కృష్ణ కార్యక్రమంలో తిలకిద్దాం. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎన్నో ఆలయాలు కృష్ణా వైభవాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. కృష్ణమ్మ తాను వడివడిగా ముందుకు ప్రవహిస్తూ తన వెంట ఎన్నో క్షేత్రాల్ని మనతో దర్శింపచేస్తుంది. ఆ క్షేత్రాలే ఆగిరిపల్లి, తోట్లవల్లూరు, సత్రశాల. కృష్ణా పరివాహకంలో ప్రసిద్ధిగాంచిన మరో ఆలయం. సమున్నతమైన గిరిపై వ్యాఘ్ర నృసింహుడు వైభవంగా భాసిల్లుతున్నాడు. కొండపైకి చేరుకోవడానికి 750 మెట్లున్నాయి. ఈ మెట్ల మార్గంలోనే కొండ పై భాగంలో పలు ఉపాలయాలున్నాయి. 150వ మెట్టు దగ్గర కోదండ రామాలయం, 200 మెట్టు దగ్గర వేణుగోపాలస్వామి ఆలయం, 325వ మెట్టు దగ్గర వెంకటాచల స్వామి ఆలయాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో కృష్ణా నదీపాయలో తోట్లవల్లూరు గ్రామం ఉంది. ఇక్కడ 5 భారీ జమ్మి వృక్షాలున్నాయి. ఈ వృక్షాల కింద జరిపిన తవ్వకాలలో ఓ శివలింగం, శక్తిమాత విగ్రహం, భారీ నందీశ్వర విగ్రహాలు బయల్పడ్డాయి. ఈ మూర్తులను అక్కడే ప్రతిష్ఠించారు. ఇక్కడ వేణుగోపాలస్వామివారి ఆలయాన్ని 1902వ సంవత్సరంలో బొమ్మదేవర నాగన్న నాయుడు నిర్మింపజేశాడు. కృష్ణా పుష్కరాల సందర్భంగా తోట్లవల్లూరులో పుష్కర యాత్రికుల కోసం 2 పుష్కర స్నానఘట్టాలను నిర్మించారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం జట్టిపాలెం సమీపంలో కృష్ణానది కుడిగట్టున వెలసిన శైవక్షేత్రం సత్రశాల. ఇక్కడ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం ఉన్నది. ఈ ప్రదేశంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదవి కోసం సత్రయాగం చెయ్యడానికి యాగశాల నిర్మించాడు. అందుకే ఇది సత్రశాల అయ్యింది. యతుల తపోస్థలిగా, కవీశ్వరుల కవనస్థలిగా ఖ్యాతిగాంచిన సత్రశాల దర్శనం ద్వారా భక్తులకు విశేష కృష్ణా పుష్కర ఫలసిద్ధి అందుతుంది. కృష్ణమ్మ తన పావన దీవెన జీవన స్పర్శతో ఎన్నో అద్భుతాల్ని ఆవిష్కరించింది. ఆ నేపథ్యంలోనిదే ఆలయ క్షేత్రాలు. కృష్ణా జలరాశి చెంతనే అనుగ్రహాల్ని కురిపించే దైవ సన్నిధులు ఆ క్షేత్రాలకు మరింత పావనత్వాన్ని ఆపాదించాయి. ఆ సంవిధానములోనిదే కృష్ణా జిల్లా ఘంటసాలలోని జలదీశ్వర స్వామి దేవస్థానం. కృష్ణవేణి విరుల పూబోణి సిరుల అలివేణి
భక్తి భావన, ఆధ్యాత్మిక వాణి. అలాంటి కృష్ణా తీరంలో ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రం ఘంటసాల జలధీశ్వర స్వామివారి సన్నిధి. ఘంటసాల పరిసర ప్రాంతాలు జలావరణంతో, ఎల్లప్పుడూ జలవాహినుల సవ్వడులతో కళకళలాడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ స్వయంభువుగా ఆవిష్కారమైన మహాదేవుడు కూడా జలధీశ్వరుడయ్యాడు. అగస్త్య మహర్షి జలధీశ్వరలింగమూర్తిని ప్రతిష్ఠించాడని పురాణగాథ. దక్షిణ భారతదేశంలో శివపార్వతులు ఒకే పీఠం మీద వెలసి ఉన్న ఏకైక శైవక్షేత్రం ఘంటసాల. ఈ ఆలయానికి సంబంధించి 14 శాసనాలున్నాయి. ఘంటసాలకు 3 వైపులా గంజికాల్వ ఉంటుంది. దీనినే గుండేరు అంటారు. ఒకప్పుడు దీనినే పెన్నేరుగా వ్యవహరించేవారు. ప్రస్తుతమున్న ఈ ఆలయం శాసనాల ఆధారాలను బట్టి 9వ శతాబ్దానికి ముందే ఇది నిర్మితమైనట్టుగా తెలుస్తోంది. ప్రాచీన కాలంలో ఈ ఘంటసాల గొప్ప బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది. ఈ ఘంటసాల పూర్వనామం కంటక శైలం. ఉచ్చారణ క్రమంలో ఇది ఘంటసాలగా మారింది. ఈజిప్టు దేశానికి చెందిన టోలమీ 2వ శతాబ్దంలోనే ఈ ప్రాంతం గురించి తన గ్రంథంలో రాశాడు. కృష్ణానది ముఖద్వారంలో ప్రధాన ప్రాంతం కటకశైలమని, ఇది ఓడరేవుగా, వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లిందని పేర్కొన్నాడు. పౌరాణిక, చారిత్రక ప్రశస్తి ఉన్న ఘంటసాల కృష్ణా తీరంలో విశేషమైన క్షేత్రం. కృష్ణా తరంగాల్ని తాకితే ఎన్నో ముచ్చట్లను కృష్ణమ్మ మనకు కథలు కథలుగా చెబుతుంది. ఆ తరంగాల రాగాలు ఎన్నో విజయ గీతికల్ని సృజించాయి. మరెన్నో ఆధ్యాత్మిక నిత్య చైతన్య స్రవంతుల్ని ఆవిష్కరించాయి. ఆ పరంపరలోని మరో క్షేత్రం పెదకళ్లేపల్లి. దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఈ క్షేత్రంలో కొలువుదీరి ఉన్నాడు. పులిగడ్డకు ఉత్తరంగా చీలిన కృష్ణవేణి పాయ ఒడ్డున పెదకళ్లేపల్లి ఉంటుంది. కృష్ణా జిల్లా చల్లపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదకళ్లేపల్లికి ఎంతో ప్రశస్తి ఉన్నది. దీనిని కర్కోటక క్షేత్రమని, ఇక్కడ అరటి తోటలు విస్తారంగా ఉండడంతో దీనిని కదళీపురమని పిలుస్తారు. రంభాఫలం అంటే అరటి, అందుకే దీనికి రంభాపురమనే పేరు కూడా ఉన్నది. కడలి అనగా సముద్రానికి దగ్గరగా ఉండడంతో దీనిని కడలిపల్లెగా కూడా పిలుస్తారు. ఈ కడలపల్లె అనంతరం కళ్లేపల్లిగా రూపాంతరం చెందింది. పద్మపురాణంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉన్నది. శ్రీరామచంద్రునికి అగస్త్య మహర్షి ఈ క్షేత్ర విశేషాలను వివరించాడు. వాసుకి, శౌకుడు, తక్షకుడు, శంఖచూడు, ధృతరాష్ట్రుడు, శంఖపాలుడు, ధనంజయుడు, పింగళుడు అనే 8 మంది సర్పరాజులు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తమ తల్లి శాప విముక్తికై పరమశివుణ్ణి ప్రార్థించారు. శివానుగ్రహంతో వారి తల్లికి శాప విముక్తి జరిగింది. నాగులు ప్రతిష్ఠించిన శివలింగాకృతి కనుక నాగేశ్వరుడిగా స్వామి ఈ క్షేత్రంలో వ్యక్తమై ఉన్నాడు. పెదకళ్లేపల్లికి దిగువన ఉన్న క్షేత్రం మోపీదేవి. పూర్వం దీనిని మోహినీపురమని వ్యవహరించేవారు. చల్లపల్లి రాజవంశీకులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెలకొన్న ఈ క్షేత్రం రాష్ట్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత ప్రసిద్ధిగాంచింది. పావన కృష్ణవేణి జలధ్వనులతో ఈ క్షేత్రం అనవరతరం పులకిస్తోంది. పార్వతీ పరమేశ్వరుల శుభమంగళకరమైన ప్రేమానురాగాల ఐక్య రూపమే సుబ్రహ్మణ్య స్వామి.
స్వామి అనే నామధేయం సుబ్రహ్మణ్య స్వామికి ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న నదీ తీరస్థ షణ్ముఖ క్షేత్రాలలో అగస్త్యుడు మొదటిసారి గుర్తించిన ప్రదేశం మోపిదేవి. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖానంద కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకృతి రమణీయతతో ఈ క్షేత్రం భక్తులను సమ్మోహితుల్ని చేస్తుంది. అందుకే ఇది మోహినీపురమయ్యింది. మోహినీపుర దైవం అనే పదాలలో మొదటి అక్షరాల సమ్మేళనంతో మోపు దైవం అనే పేరు స్థిరపడింది. కాలక్రమంలో దీనిని మోపిదేవిగా వ్యవహరిస్తున్నారు. మోపిదేవి క్షేత్రానికి సంబంధించి ఎన్నో గాథలున్నాయి. దక్షిణాపథానికి తన శిష్యబృందంతో విచ్చేసిన అగస్త్యుడు కృష్ణా తీరాన్ని చేరి ఓ వటవృక్ష ఛాయలో సేదదీరాడు. ఆ ప్రాంతం ఎంతో సమ్మోహన భరితంగా మనోహరంగా తోచింది. ఆ ప్రాంతమంతా పుట్టలతో నిండి ఓ పెద్ద పుట్ట నుంచి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం మంద్రంగా వినిపించసాగింది. అగస్త్యుడు తన దివ్య దృష్టితో ఆ పుట్టలో శాప పరిహారార్థం కుమారస్వామి తపస్సు చేసుకుంటున్నాడని గ్రహించి తొలిసారిగా సర్పరూప సుబ్రహ్మణ్య స్వామికి పూజాధికాల్ని నిర్వహించాడు. సంతానార్థులు, కుజదోష నివారణ కోసం, అనారోగ్య సమస్యల నివారణకు, మానసిక శాంతికి ఈ క్షేత్ర దర్శనం ఉపకరిస్తుంది. కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకున్న వారికి శారీరక మానసిక స్వస్థత చేకూరుతుంది. కృష్ణా నదీ తీరం కళల కానాచి కళావరులతో ఈ కృష్ణా తీరం పులకిస్తుంది. ఎందరో వాగ్గేయకారులకు, కళామూర్తులకు, సంగీత నృత్యకారులకు, ఆధ్యాత్మికవేత్తలకు కృష్ణా తీరం ఆలవాలం. ఆ నేపథ్యంలోని క్షేత్రాలే మొవ్వ, కూచిపూడి. చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేలి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి హరిరిహ మూర్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే. మహాకవి క్షేత్రయ్య మొవ్వ వేణుగోపాల పదాలతో ఈ క్షేత్రం మరింత పునీతమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నాట్యం చేస్తుండగా కృష్ణుని పాదం నుంచి ఓ మువ్వ జారి ఇక్కడ పడిందని చెబుతారు. అందుకే ఈ గ్రామానికి మువ్వ, మొవ్వ అనే పేరేర్పడింది. ఒకప్పుడు కృష్ణానది కూచిపూడి, మొవ్వ, ఘంటసాలల మీదుగా ప్రవహించేదని, మొవ్వ ఘంటసాల ప్రాంతాన్ని సాగర సంగమంగా పిలిచేవారని చెబుతారు. వేణుగోపాలస్వామి ఈ క్షేత్రంలో ప్రధాన దైవం. ఇక్కడి గోపాలుణ్ణి కీర్తిస్తూ కొన్ని వేల పదకవితల్ని వరదయ్య అనే భక్తుడు రచించాడు. ఈ వరదయ్య పలు పుణ్యక్షేత్రాలను దర్శించిన కారణంతో ఆయనకు క్షేత్రయ్య, క్షేత్రజ్ఞుడు అనే పేర్లు ప్రసిద్ధాలైనాయి. తెలుగు నుడికారంలో తేనెలొలికే తీయందనాల తెలుగుతో క్షేత్రయ్య పదాల్ని రచించాడు. కృష్ణా తీరంలో సుప్రసిద్ధమైన గోపాలదేవుని దివ్యక్షేత్రంగా అలరారుతోంది మొవ్వ. కృష్ణా తీరంలో ఉన్న కళా నెలవు కూచిపూడి. ఈ గ్రామంలో రామలింగేశ్వర స్వామివారి ఆలయం ప్రసిద్ధిగాంచిన ఆలయం. శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన కుచేలుడు ఈ స్వామిని ప్రతిష్ఠింపజేశాడని ప్రతీతి. అందుకే ఈ గ్రామానికి కుచేలపురం అనే పేరు కూడా ఉండేది. కాలక్రమంలో ఆ పేరే
కూచిపూడి అయ్యింది. ఈ గ్రామానికి చెందిన గోపాలకృష్ణ భారతి కూచిపూడి నృత్య సంప్రదాయానికి ఆద్యుడు. ఆయనే సిద్ధేంద్ర యోగి. భాగవతంలోని 12 స్కందాలను గేయరూపకంగా రచించి నృత్యగతుల్ని సిద్ధేంద్రుడు సమకూర్చాడు. కూచిపూడి కళాక్షేత్రం ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కూచిపూడి నాట్యకళా ఆధ్యాత్మిక కేంద్రాల సమన్వితం. సహ్యాద్రి పర్వతాలలో పుట్టి మహారాష్ట్రలో మురిపెంగా ప్రభవించి కన్నడ సీమలో కలకలలాడి తెలంగాణలో తన తెగువ చూపి ఆంధ్రప్రదేశ్లో అలరించిన దివ్య జీవనవని కృష్ణవేణి. వాగై వంకై సెలయేరై నదిగా కొండలు కోనలు దాటుతూ జలపాతమై దూకుతూ సుడులు తిరుగుతూ గళగల రావాలతో నురుగులు కక్కుతూ దారి పొడవునా తన పరివాహానికి సజీవ కళను అందించిన కృష్ణమ్మ కృష్ణా జిల్లా హంసలదీవి దగ్గర సాగరునితో సమ్మేళనమవుతుంది. అలుపెరగని కృష్ణా ప్రస్థానం సాగరుని చేరికతో సుసంపన్నం. ఈ నదీ సాగర సంగమ స్థలిలో ఆవిష్కారమైనదే హంసలదేవి వేణుగోపాలస్వామి క్షేత్రం. కృష్ణానది ప్రధాన పాయ సముద్రునితో సంగమించే ప్రదేశం హంసల దేవి. సముద్రుని తరంగ హస్తాల కౌగిలిలో కృష్ణమ్మ కరిగిపోయేది ఇక్కడే. ఈ ప్రదేశం పరమ సుందరం. ఈ కృష్ణవేణి సాగర సంగమంలో ఎందరో పవిత్ర స్నానాలాచరించి పరమహంసలుగా మారిన కారణంగా ఈ క్షేత్రానికి హంసల దీవి అనే పేరు ఏర్పడింది. పశ్చిమ గోదావరిలోని కాకరపర్తి గ్రామంలో ఓ కాకరపాదులో లభించిన శ్రీకృష్ణుని దివ్యమోహన నీలమణి విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. కృష్ణమ్మ మహావిరాణ్మూర్తిగా మన ముందు తేజరిల్లుతుంది. హంసలదీవి కృష్ణవేణి తీర్థం అద్భుత పుణ్యతీర్థమని గంగాదేవికి విష్ణువు ఉపదేశించాడు. కాకి రూపంతో గంగ వివిధ తీర్థాలలో మునుగుతూ ఈ హంసలదేవి సాగర సంగమ క్షేత్రంలో స్నానమాచరించి తన మలినాన్ని పోగొట్టుకుంది. కాకి హంసగా మారింది. అందుకే ఈ ప్రదేశం హంసల దీవిగా మారిందని ఐతిహ్యం. అనంత పుణ్యకోటి పుష్కల ఫలదాయకం హంసలదీవి క్షేత్ర దర్శనం. కృష్ణమ్మ తెలుగువారి వెలుగు వైభవం. తన మహిమా జలాలతో తెలుగు జాతిని కృష్ణమ్మ సుసంపన్నం చేసింది. పౌరాణిక, చారిత్రక, కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదల్ని తరగని పెన్నెతులుగా మనకు అందించింది. కృష్ణమ్మ పవిత్రం. కృష్ణమ్మ చెంత ఉన్న క్షేత్రాలు పావనం. అసలు కృష్ణమ్మ నామస్మరణే పరమ పునీతం. రేపటి నమామి కృష్ణ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కృష్ణవేణి నమో నమామి.